హలో అండి అందరికీ. ఈరోజైతే మా క్లాస్‌లో చెప్పిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను నేను. సో, డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇవి చూసి ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ కోసం చాలా వరకు అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇవైతే మా క్లాస్‌లో చెప్పారండి సారు ఇంపార్టెంట్ అని చెప్పి. అది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇవైతే నేను క్లాస్‌లో రాసుకున్న నోట్స్ అండి. సో, కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. కానీ మీకు అర్థమయ్యేలా ఉంటదని అనుకుంటున్నాను. ఇవి మొత్తం అన్నీ రాయాలంటే చాలా టైం పడతదండి. సో, అందుకని చెప్పి నేను ఎలా ఉన్నదో అలాగే మీకు షేర్ చేస్తున్నాననమాట. ఏంటంటే సార్ ఏమన్నారంటే చాలా వరకు బిట్స్ అనేది కవర్ చేశాము. సో, ఇందులోంచి డీఎస్సీలో చాలా వరకు రావచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి మీకు నేను పోస్ట్ చేస్తున్నాననమాట. సో, చాలా వరకు డీఎస్సీ యాస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ కోసం చూస్తారు కదండీ! జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువ నాలెడ్జ్ అనేది చాలా వరకు చాలామందికి ఉండదు కదా! సో, ఇవి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వమని చెప్పేసి సార్ మాకు చెప్పారనమాట క్లాస్‌లో. సో, ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాలేనిది ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను దానికి. ఇదే ఇదేంటంటే నేను మళ్ళా రాయాలంటే చాలా టైం పడతదండి. ఇవి 167 బిట్స్ ఎన్నో ఉన్నాయి. సో, ఇవన్నీ రాయాలంటే టైం వేస్ట్ కదండీ! పెట్టినంత వరకు మీకు అర్థమయ్యేంత వరకు అర్థమవుతది కదా! అవి ప్రిపేర్ అవ్వండి. చాలా వరకు యూజ్ అవుతదని నేను అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్ అయ్యే బిట్స్ కోసం కొంచెం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే ఇంకా జీకే కావాలి ఏ టాపిక్స్ కావాలనేది నాకు పెడితే ఐ విల్ ట్రై. నేను పెట్టగలుగుతాను. సో, ఇప్పుడైతే చాలా వరకు చాలామంది అయితే చాలా ప్రిపేర్ అవుతున్నారు కదా! ఎందుకంటే డీఎస్సీ దగ్గరకొస్తుంది కాబట్టి. సో, కరెంట్ అఫైర్స్ అనేది చాలా వరకు చాలా దగ్గర ఉండదండి చాలామంది దగ్గర. మ్యాక్సిమం బుక్స్ అవి కొనుక్కొని చదువుకుంటూ ఉంటారు. మాకంటే మేము క్లాస్‌లో ఉంటున్నాం కాబట్టి మాకు సార్ అనేది చెప్తా ఉంటారనమాట. సో, ఈ కరెంట్ అఫైర్సే నెక్స్ట్ మనకి పేపర్‌లో వస్తాయి. ఒకసారి సెర్చ్ చేసుకోండి లేదంటే న్యూస్ పేపర్ చూసుకొని. సో, ముందు మా క్లాస్‌లో చెప్పిన తర్వాత న్యూస్ పేపర్‌లో అనేది రావడం జరుగుతదనమాట. ఎందుకంటే మీకు ముందుగానే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు నుంచే చదువుకుంటారు కదా! ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు కదా! సో, బాగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. సో, మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని బట్టి నాకు చెప్పండి. నేను దాన్ని చూస్తాను. చూసి మీకు చెప్తాను. అయితే ఇందులో ప్రదేశాల కోసము టాపిక్ అండ్ మనకి రాష్ట్రాల గురించి చెప్పారండి. దీనికోసం మనకి మొన్న జరిగినటువంటి వార్ కోసం ఇంకా చాలా టాపిక్‌లు అనేవి చెప్పారు. బట్ ఇంకా ఉన్నాయి. అవి మీకు నేను షేర్ చేస్తాను. సో, ఇప్పటికైతే ఇవి ప్రిపేర్ అవ్వండి. కొంచెమైనా కవర్ అవుతదని అనుకుంటున్నాను నేనైతే మరి. నేనైతే ఇవే ప్రిపేర్ అవుతున్నానండి. సో, మేమైతే క్లాస్‌లో చెప్పినయే ప్రిపేర్ అవుతూ ఉంటాము. ఎందుకంటే బయట బుక్స్ అవి కొని ఇది చేయడం కన్నా మనకి సార్ చెప్పినటువంటిది చదువుకుంటేనే చాలా వరకు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు కదా! సో, మీకేదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. నేను దాన్ని చూస్తాననమాట. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. చాలా వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు ఇలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ సంథింగ్ ఏదైనా డీఎస్సీకి కావాల్సినవన్నీ పెడుతూ ఉంటాను. సో, దానికోసం అనేది మీకు ఏం టాపిక్స్ కావాలనేది మీరు అడిగితే దాన్ని బట్టి నేను పెడతాననమాట. సో, ఈ రోజుకైతే ఇవి చూసుకోండి. నేను వేరే టాపిక్ అనేది నేను మీకు షేర్ చేస్తాను నా దగ్గరికి వస్తే గనక. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా వరకైతే చాలామంది చాలా స్ట్రెస్ తీసుకొని చదువుతున్నారండి. సో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇంకా టైం ఉందండి. ఎగ్జామ్‌కి ఇంకా టైం ఉంది. సో, ఆ గ్యాప్‌లోనే ఎన్నో కొన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, చాలా వరకు చాలా టాపిక్స్ అనేది ఇప్పటికి కవర్ అయిపోయి ఉండొచ్చు మీకు. సో, ఇవన్నీ ఇప్పుడు రివిజన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇందులోనే మీరు చూసుకుంటూ వెళ్ళండి. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేవి మీరు 1, 2 సార్లు చదివితే మ్యాక్సిమం మీకు గుర్తుండొచ్చు. సో, ఇంకా ఏదైనా
వేరే సబ్జెక్టులు గానీ, ఇది అంటే కొంచెం కష్టమని చెప్పొచ్చు గానీ, ఈ కరెంట్ అఫైర్స్ అనేది 1 ఆర్ 2 టైమ్స్ చూస్తే మనకి ఆప్షన్‌లనేది గుర్తుపట్టడానికి ఉంటది. నార్మల్‌గా అయితే మనకి వేరే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ టైప్ అయితే మనం చాలా ఆన్సర్స్ రాయాల్సొస్తుంది. ఇది అలా కాదు కదా మనకి. సో, మల్టిపుల్ చాయిస్ కాబట్టి మనం బానే ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. సో, మీరెలా ప్రిపేర్ అవుతున్నారా అనేది కొంచెం చెప్పండి. సో, దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది ప్రాక్టీస్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కావాలన్నా కూడా చెప్తే నేను దాన్ని బట్టి అది పెడతా ఉంటాననమాట. సో, నేనైతే చాలా వరకు చాలా కవర్ చేయాలండి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో, ఇవైతే నేను చాలా కంగారుగా పెడుతున్నాను. సో, చూసుకోండి. ఇంకా జీకే టాపిక్స్ ఇంకా చాలా అప్డేట్ చేయాల్సొస్తుంది. అన్నీ చేశాక అవి కూడా చూసుకొని ఒకసారి ఎగ్జామ్ ముందు చూసుకొని వెళ్ళండి. మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను నేనైతే. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. చాలా వరకు సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి. ఎందుకంటే నేను అనుకోలేదు ఇలా పెరుగుతారని చెప్పి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమేమి టాపిక్స్ కావాలన్నది అడిగితే నేను దాన్ని బట్టి నేను మీకు సెర్చ్ చేసి లేదా సార్ని అడిగి మీకు పెడతాను. సో, చాలా వరకు అయితే చాలా డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలా వరకు బాగానే చదువుతారండి. సో, కాకపోతే అందులోనే చాలా వరకు డల్లర్ స్టూడెంట్స్ కోసం ఉంటాయి కదండీ! దానికోసం అనేది నేను పెడుతున్నాను. సో, ఇలాంటివి ఏమన్నా కావాలనుకుంటే మీరు ఏదన్నా టాపిక్ గానీ ఏదైనా కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి సార్ని అడిగి మీకు షేర్ చేస్తాననమాట. సో, నాకైతే నేను కూడా మీలాగే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు అంత టైం ఉండట్లేదు. సో, లేదంటే నేను చాలా సెర్చ్ చేసి మీకు కూడా పెట్టేదాన్ని. సో, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకేదైనా టాపిక్స్ కావాలంటే మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఇంకా నేను రాసి మీకు పెడతాను. ఒక 3 డేస్‌లో ఇంకా మిగిలినవన్నీ పెడతాను. సో, అందరూ బాగా ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.